అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రధానంగా ఈరోజు ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి. ప్రధానంగా మొదటి నుంచి కూడా ఈ అఘోరి అంశం మీద మనం కొన్ని వీడియోలు కూడా చేయడం జరిగింది. ఆమె చేసిన అక్రమాలకు సంబంధించి కావచ్చు, కొన్ని ఆధారాలు ఏదైతే ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్తో సహా ఆమె చేసిన ప్రతి ఇన్సిడెంట్ని మనం పాయింట్అవుట్ చేస్తూనే వచ్చాం. దానికి సంబంధించిన అన్ని వార్తలు కూడా మనం టెలికాస్ట్ చేస్తూనే వచ్చాం. ఫైనల్లీ అఘోరిని అయితే కస్టడీలోకి తీసుకున్న విషయం మనకు తెలిసిందే. మోకిలా పిఎస్లో నమోదైన కేసు ఆధారంగా పోలీసులు ఆమెని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి తరలించిన పరిస్థితి. అలాగే నిన్నటితో ఆమెకి ఇచ్చిన రిమాండ్ పూర్తయిన తరుణంలో మళ్ళీ పిఎస్లో హాజరుపరిచి కోర్టులో హాజరుపరిచిన తర్వాత మళ్ళీ రిమాండ్ విధించగా చెంచల్గూడ జైల్లో ఇప్పుడు ప్రజెంట్ అఘోరి అనబడే శ్రీనివాస్ అక్కడ ఉన్నాడు. ప్రధానంగా అతన్ని వాడు అనాలా లేకపోతే ఆమె అనాలా అనేది ఇప్పటికీ ఎవ్వరికీ క్లారిటీ లేని అంశం. ఆఖరికి వర్షిని కూడా ఆ క్లారిటీ లేదు. ఒకసారి మీడియాలో మనం ఆమె మాటలు చూస్తూ ఉంటే ఒకసారి వాడు అంటుంది, ఒకసారి ఆమె అంటుంది. ఆమెకే క్లారిటీ లేదు ఫస్ట్ వర్షినికి. ఇవన్నీ పక్కన పెడితే ప్రధానంగా ఈ అఘోరి వేషధారణలో ఈ శ్రీనివాస్ చేసిన అక్రమాలు అంతా ఇంత కాదు. భారీ ఎత్తున ఏదైతే వార్తలు అపోహలు అనుకున్నామో ఇప్పటిదాకా, ఆమె చాలా విజువల్స్లో వీడియోల్లో కూడా చెప్పినప్పుడు లేదు నాకు అన్ని కోట్లు ఎక్కడే, అది ఎక్కడే, ఇది ఎక్కడ అని మాట్లాడిన ఆమెకి దాదాపు కొన్ని వందల కోట్లు ఆస్తులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. చాలా ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకమైన అంశాలు వస్తున్నాయని కూడా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ అఘోరి లెక్కలన్నీ కూడా వాళ్ళ తమ్ముడు చూస్తున్నాడు అన్నట్టుగా కొన్ని సమాచారాలు వస్తున్నాయి. ఈరోజు ప్రధానంగా చెంచల్గూడ జైలుకి ఆమె అఘోరి అనబడే శ్రీనివాస్ సిస్టర్ అలాగే ఫాదర్ కూడా ఆమెని పరామర్శించడానికి లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ ములాఖాత్లో భాగంగా ఈరోజు ఆమెను కలవడానికి వెళ్ళడం జరిగింది. ఈ లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ తండ్రి బిహేవియరు ప్రధానంగా అంటే క్లియర్గా ఒకసారి మనం విజువల్స్ కూడా మీరు పక్కన వేస్తాను, ఒకసారి వినండి, చూడండి. వాళ్ళ బిహేవియర్లో మొదటి నుంచి చూస్తున్న వీడియోలు మనం వాళ్ళ తండ్రి మాటలు మొదటి నుంచి మనం విన్నాం. చాలా అమాయకుడు, అసలు ఆయనకి ఏమి తెలిసి ఉండకపోవచ్చు. ఈ రకరకాల ఆలోచనలు మనకు రాగా ఈరోజు వాళ్ళ అక్క కానీ వాళ్ళ తండ్రి కానీ ఇస్తున్న సమాధానాలు కావచ్చు, వాళ్ళ రియాక్షన్ కావచ్చు, మీడియాతో చేస్తున్న విషయాల్లో కూడా చాలా కీలకంగా మనకు కనపడతా ఉంది. ఇక్కడ తప్పు జరిగింది అనడానికి ప్రధానంగా ఇవి కూడా అంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అనడానికి ప్రధాన సాక్ష్యాలు అనుకోవచ్చు. జస్ట్ మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను, జస్ట్ ఒకసారి చూడండి మీరు. మమ్మల్ని బతకనిస్తలేదు వీళ్ళు అంటే ఎవరిని, మీడియాని. సో చెప్పండి మళ్ళా మంచి చెప్పండి. తీసుకుంటున్నావు పెట్టుకో, నీ ఇష్టం, తీసుకో పెట్టుకో. ఆమె చాలా ధైర్యంగా మాట్లాడుతూ చాలా అంటే రూడ్గా బిహేవ్ చేస్తుంది ఆమె. అంటే బేసిక్గా ఇట్లాంటివి చూస్తున్నప్పుడు నిజంగా అఘోరికి వీళ్ళందరూ సపోర్ట్ ఉండబట్టే, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండబట్టే ఇప్పుడు ఆమె జైల్లో ఉంది. సో వీళ్ళు కూడా త్వరలో వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళ బ్రదర్ సహాయం ఉంది. ఆమె మొత్తం ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ కూడా వాళ్ళ బ్రదరే చూస్తూ ఉన్నాడనే మాటలు కూడా, వార్తలు కూడా బయటకు వచ్చినాయి. దానికి సంబంధించి ఆధారాలు కూడా బయటకు వచ్చినాయి. ఈరోజు వీళ్ళ ములాఖత్లో ఒకసారి మేము కలిసేమంటున్నారు, అఘోరితో మాట్లాడాము అని ఒకసారి మాట్లాడుతూ ఉన్నారు. లేదు అసలు మేము మా తమ్ముడిని కలవలేదంటూ ఒకసారి చెప్తా ఉందామే. ఒక్కొక్కసారి అయితే అసలు మాకు దానికి సంబంధం లేదన్నట్టుగా ఒకసారి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. అలాగే వీళ్ళతో వచ్చిన వ్యక్తి ఒక ఆయన మాట్లాడడం అయితే, నేను లోపలికైతే వెళ్ళలేదు, వాళ్ళ తండ్రి
అలాగే వాళ్ళ అక్క ఇద్దరు వెళ్ళి మాట్లాడి వచ్చారు. లోపల ఏం జరిగిందో తెలీదు అనే అంశం మీద బయటికి చెప్తా ఉన్నారు. ఏదేమైనా గానీ ఈ అఘోరికి సంబంధించి మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా చాలా ఇన్ఫర్మేషన్ ఆ శ్రీనివాస్ దగ్గర ఉంది. ఖచ్చితంగా ఉంది. చాలా దందాలు కూడా చేసిన పరిస్థితి. చాలామందిని భయపెట్టి కొంతమందిని ఎవరైతే ఎక్కువ శాతం ఈ మూఢనమ్మకాలకు గురవుతారో వీళ్ళని ఎక్కువ భయపెట్టి పూజల పేరిట లేదంటే వేరే కారణాలు ఇతరితర కారణాల్లో భయపెట్టి చాలామంది రాజకీయ నాయకులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనేది కూడా ఒక చర్చ ఉంది. గతంలో కూడా ఆమె మాటల్లో కొన్ని వ్యాఖ్యల్లో కూడా మనకు అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా ఈమె వల్ల చాలామంది అమ్మాయిలు ఎఫెక్ట్ అయ్యారు. చాలామంది మూఢనమ్మకాలు ఈమె నమ్మి వెళ్ళి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. ఖచ్చితంగా ఇవన్నీ బయటికి తీయాలి. ఖచ్చితంగా ఈ కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్‌మెంట్ ఎంతవరకు ఉందనేది కూడా ఖచ్చితంగా చూపియాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆధారాలు కూడా కీలక ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కుటుంబ సభ్యులను కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వాల్వ్ చేయాలి ఈ కేసులో అంటూ కూడా ఖచ్చితంగా మీడియా ప్రముఖుల నుంచి వస్తున్న వార్తలు. కానీ ఈరోజు మీడియాతో బిహేవ్ చేసిన విధానం కూడా కరెక్ట్ కాదు. దీన్ని ఖండిస్తున్నాం. ప్రధానంగా ఒక జర్నలిస్ట్‌గా నేను కూడా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈ రకంగా మొదట్లో అంటే ఒక చిన్న ఒక ఘటన నేను కూడా ఇప్పుడు బయట పెట్టాలి. ప్రధానంగా ఈ అఘోరి అంశం అప్పటికి ఈమె ఎవరనేది కూడా ఎవరికీ తెలీదు. అట్లాంటి సమయంలో నాకు బాగా తెలిసిన వ్యక్తి ఆయన ఫోన్ చేసి ఇలా ఒక ఆమె ఉంది అఘోరి, ఆమెని ఇంటర్వ్యూ తీసుకుంటారా? నేను మాట్లాడతా అని ఆయన చెప్పడం జరిగింది. ఆమె ఇంటర్వ్యూలు ఇవ్వాలనుకుంటుందామె అని ఎప్పుడు మొదట్లో ఇంటర్వ్యూలు ఇవన్నీ స్టార్ట్ అవ్వకుండా ఆమె ఫేమ్ రాకముందే ఈ సంఘటన జరిగింది. అంటే ఆమె కావాలనే ఫేమ్ అవ్వడం కోసమే మీడియాను వాడుకుంది. ఈరోజు ఏదైతే అదే మీడియా ఏ సహాయంతో అయితే అనుకుందామే అదే మీడియా ఈరోజు ఆమె చేసిన దందాలన్నీ కూడా బయట పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. ఖచ్చితంగా ఇంకా దందాలు ఉన్నాయి ఆమె చేసినవి. చాలా స్కామ్‌లు ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటికి రావాల్సి ఉంది. ఖచ్చితంగా చూద్దాం ఎట్లాంటి అంశాలు ఈ ఇన్వెస్టిగేషన్‌లో బయటకు వస్తాయనేది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ తెలుగు.